ఢిల్లీ అయితే బయలుదేరానండి. అంటే జాయినింగ్ అయితే కాదు, చైనా వీసా ఇంటర్వ్యూకి అయితే పిలిచారనమాట. సో కంపెనీ అన్నీ అరేంజ్ చేసింది. ఈరోజు వెళ్ళి రేపు ఈవినింగ్ కల్లా అయితే రిటర్న్ అయిపోతాను. జాయినింగ్ అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. లాస్ట్ వీక్ అయితే మలేషియాలోనో సింగపూర్లోనో జాయినింగ్ అయితే అయ్యిద్దని చెప్పారు. ఇప్పుడైతే కొంచెం డిలే అయింది. ఇప్పుడు చైనాలో జాయినింగ్ అనేది చెప్తున్నారన్నమాట. అందుకే చైనా వీసా కోసం అప్లై చేశారు కంపెనీ. సో దాని గురించి అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే ర్యాపిడో బైక్ మీద అయితే వెళ్తున్నానండి. సింగిల్గానే మనకి లగేజ్ కూడా లేదు కాబట్టి ర్యాపిడోకి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ నన్ను ఎప్పుడు డ్రాప్ చేసి మా ఫ్రెండ్ అయితే అడిగాను. తనకు కూడా ఏదో వేరే పనుండి రాలేకపోయాడు అనమాట. అందుకే ర్యాపిడోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపల అయితే ఉన్నానండి. చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఢిల్లీకి. ఇప్పుడు ఫ్లైట్ లోపల అయితే కూర్చున్నా అండి. కరెక్ట్గా ఎంట్రన్స్ డోర్ దగ్గర నుండి ఫస్ట్ లైన్లో అనమాట నా సీటు. सुरक्षित आरामदायक रूम में बना पाएंगे। हमें बहन को बहुत में रखे धन्यवाद। May I have your attention please, requesting all the customers to keep their mobile phones in flight mode or switch off. ఇప్పుడు ఫ్లైట్ అయితే కింద దిగుతుందండి. అందుకే మేఘాల్లో నుండి అయితే దిగుతుంది అనమాట. ఏం కనపడట్లేదు, చూస్తున్నారు కదా. సో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయిందండి. రైట్ టైంకే వచ్చింది. అయితే ఇప్పుడు మనల్ని పిక్ చేసుకుంటాకి ట్యాక్సీ డ్రైవర్ అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాడండి. యాక్చువల్లీ ట్యాక్సీ డ్రైవర్ అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నాడండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి నన్ను హోటల్కి అయితే తీసుకెళ్తాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదండి. ఇప్పుడు చాలా దూరం అయితే వాక్ చేయాల్సి వస్తుంది మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా కిందకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అయితే మనకి లగేజ్ అయితే ఏం లేదండి. ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుని వచ్చాను. సో నేనైతే డైరెక్ట్ బయటికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను కూడా యాక్చువల్గా ఢిల్లీలో అయితే ఎప్పుడు స్టే చేయలేదండి. మామూలుగా డొమెస్టిక్ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చేంజ్ అయ్యాం, కానీ ఇలా ల్యాండ్ మీద అయితే మనకి ఎప్పుడూ స్టే చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఇప్పుడంటే చైనా వీసా కోసమని ఇలాగ రావాల్సి అయితే వచ్చింది. ఇక్కడైతే ఏదో లోకల్ మార్కెట్ లాగా ఉందండి. ఈ రోడ్ల మీద చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు హోటల్ అయితే ఉన్నాయండి. హోటల్కి వచ్చేసాను. యాక్చువల్లీ ఇంటర్వ్యూ అయితే రేపు అనమాట. కాకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి నాకు ఒకరోజు ముందే ఫ్లైట్ అనేది ఇచ్చారు. సో రేపు ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ రిటర్న్ అయితే రేపు ఈవినింగ్కి ఫ్లైట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఇది వాష్రూము, స్నానానికి అనమాట. సో ఈరోజు అయితే ఇంటర్వ్యూ ఉందండి, చైనా వీసా. అందుకని రెడీ అయితే అయిపోయాను. 8 కల్లా ట్యాక్సీ డ్రైవర్ వస్తాడని చెప్పారు హోటల్ వాళ్ళు. సో రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేస్తాను. తర్వాత మేము ఇక్కడ నుండి కలిసి ఎంబసీకి అయితే వెళ్తాము, చైనా ఎంబసీ.
ఇక్కడ ఫుడ్ అంతా ఇలా బఫే సిస్టంలో అయితే పెట్టారండి. ఇది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నిన్న డిన్నర్ కూడా ఇలా బఫే లాగానే పెట్టారు. ఇప్పుడు టిఫిన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇడ్లీ అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇడ్లీతో పాటు ఇంకా 2-3 రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక మనకు నచ్చింది తినేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్తున్న దారిలో అయితే ఇక్కడ ఇండియా గేట్ అయితే కనిపించింది, చూశారు కదా. సో వీసా ఎంబసీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా ఏజెంట్ అయితే కింద ఉన్నాను రమ్మని చెప్పి అన్నాడు. ఇప్పుడు వీసా అయితే పాస్పోర్ట్ సిడిసి నేను ఏజెంట్కి అయితే ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అండి. అయిపోయింది, షాయద్ అతను వెళ్ళిపోమని చెప్పి అయితే అన్నాడు. ఇక్కడ లోపల ఓన్లీ చైనా వీసా కాకుండా అన్ని దేశాల వీసాలకు కూడా లోపల ఆఫీసులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఎంబసీలో అయితే ఎక్కువసేపు అయితే టైం లేదండి. ఖాళీ పాస్పోర్ట్ సిడిసి అండ్ సర్టిఫికేట్ జిరాక్స్లు ఇచ్చేసి అయితే వచ్చేస్తున్నాను. ఏజెంట్ కూడా అదే చెప్పి వెళ్ళిపోమని చెప్పి అయితే అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కొద్దిగా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఆగుదాం అని చెప్పి అంటే ట్యాక్సీ డ్రైవర్ అయితే ఇక్కడ ఆపుతున్నాడండి. సో ఇక్కడ गेटवे దగ్గరికి అయితే వచ్చాను. फोटो अच्छा लगे तो लेना भी नहीं भाई, नहीं चाहिए, ऑलरेडी निकाला भाई मैं, बहुत फोटो हो गया ये. సో ఇప్పుడు గేట్వే ఇండియా గేట్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడైతే కెమెరాలు పట్టుకుని చాలామంది ఫోటోగ్రాఫర్లు అయితే ఉన్నారండి. ఫోటో తీసుకుని అయితే అంటున్నారు. సో ఇక్కడ ఆఫీస్లో అయితే ఎక్కువ పని అయితే లేదండి. వీసా ఆఫీస్ దగ్గర అయితే ఏజెంట్కి పాస్పోర్ట్ సిడిసి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. సో ట్యాక్సీ డ్రైవర్ని కాసేపు ఆపు ఇండియా గేట్ దగ్గర అంటే ఆపాడు. చాలా బాగుంది, సన్సెట్ బాగుంది అండి. మనోడైతే నన్ను పికప్కి అయితే తీసుకొచ్చాడు వారం నుండి. సో మేము ఎక్కడికి ఇక్కడ కాసేపు ఆగి స్పెండ్ చేసి వెళ్తున్నాం. సో చైనా ఎంబసీ నుండి మళ్ళీ హోటల్ రూమ్కి అయితే వచ్చానండి. సో ఇలాగ ఉంటుంది ఇక్కడ. మనం హాలిడేస్కి వచ్చినా కానీ మనశాంతికి ఇంటికాడ ఉంటాకైతే కుదరదు. ఎప్పుడు ఏదో ఒకటి జర్నీ అయితే ఉంటుంది. అంటే ఇలా వీసా పర్పస్ కానీ లేకపోతే అలా కోర్సులు చేయటం కానీ. ఇప్పుడు 6 o'clockకి ఫ్లైట్ అయితే ఉంది ఇక్కడ నుండి. 3 o'clock కల్లా రెడీ అయ్యి ఉండమన్నారు హోటల్ వాళ్ళు. సో ట్యాక్సీ డ్రైవర్ వచ్చి 3 o'clockకి పికప్ చేసుకుంటాడని చెప్పి అన్నారు అన్నమాట. సో ఇప్పుడు రిటర్న్ టు విజయవాడ. యాక్చువల్గా ఈ ఎయిర్ ఫేర్లు అన్నీ కంపెనీ అరేంజ్ చేస్తుంది కాబట్టి పర్వాలేదండి. లేకపోతే ఒక్కొక్కసారి మనల్ని బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పి అయితే అంటారు. అంటే రియంబర్స్ అయితే చేస్తారు మనీ. సో సడన్గా కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఇలాగా వీసా కానీ లేదా ఏదన్నా కోర్స్ చేయాలని సడన్గా అయితే చెప్తారు. అలాగే కూడా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా చెక్అవుట్ అయితే చేసేస్తున్నా అండి. టైం అయిపోయింది అనమాట. 3:30కి ట్యాక్సీ డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పారు. సో నన్ను ఎంబసీకి తీసుకెళ్ళినప్పుడే వచ్చాడండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ కూడా. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే వచ్చానండి విజయవాడ రావడానికి. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఇచ్చాడండి. కొంచెం దడగానే ఉంది, ఎందుకంటే ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్లు చూస్తున్నారు కదా ఎయిర్ ఇండియా ఫ్లైట్లు అయితే. ఫ్లైట్లో అయితే కూర్చున్నాను కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్లు అయితే గుర్తొస్తున్నాయండి. చూడాలి.
సో ఫ్లైట్ అయితే విజయవాడలో సేఫ్గానే ల్యాండ్ అయిపోయింది. మనకి లగేజ్ లేదు కాబట్టి బెల్ట్ దగ్గర వెయిట్ చేసిన పని అయితే లేదు. సో ఢిల్లీ నుండి విజయవాడ అయితే రీచ్ అయిపోయానండి. ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. సో ఈ ఢిల్లీ ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అంతేకాక వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.